హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు హెల్తీగా ఇన్స్టెంట్గా రాగి దోశ టిఫిన్గా చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ప్లీజ్ మీరు కూడా ఈ దోశ ప్రాసెస్ అనేది చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. సో ఇది ఎలా చేసుకోవాలంటే, ముందుగా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇది 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను. అండ్ ఇది పావు కప్పు బియ్యం పిండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ. ఈ 3 యాడ్ చేశానండి. ఈ 3 యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసేద్దాము. ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కొంచెం చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను. ఈ 3 ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. మొత్తం అట్లాగా చేత్తో అట్లా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని మనం మొత్తం కలబెట్టేసుకుందాము. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని ఏమి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా నానిపోయేంత వరకు ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఒకసారిగా ఒక గ్లాస్ పోసాను కదా, ఒకసారి కలిపేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గ్లాస్ వాటర్ పోద్దాము. ఫస్ట్ 1 గ్లాస్ చూడండి కలిపేసాం కదా. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ వాటర్ పోసిన తర్వాత మంచిగా కలబెట్టేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు బాగా మనం కలిపిన పిండ్లు ఇవన్నీ బాగా నానిపోయి బాగా ఉంటుంది దోశ. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం కలబెట్టేసాను కదా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉందంటే 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పట్టే విధంగా ఉంటుంది. కొంచెం పిండిగా ఉంటుంది. వాటర్ అన్ని అబ్జర్వ్ చేసి అట్లా పిండిగా ఉంటుంది కదా, ఉంటుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం యాజ్ ఇట్ ఈస్గా ఇది రవ్వ దోశకి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగనమాట. చాలా పల్చగా వాటర్ అట్లాగా ఉన్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కూడా. చూడండి ఇప్పుడు బాగా అట్లా పల్చగా అయిపోయింది కదా. సో అందుకని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత ప్యాన్, అప్పుడు ఇలా మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఈ బ్యాటర్ని కూడా అలా వేసేసుకోవాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగా వేడవ్వాలి. బాగా ఆ దోశ అనేది బాగా వేగిపోవాలన్నమాట. ఆ మధ్యలో ఏం కదిలియకుండా ఉంటే బాగా కాలుతుంది. ఏం కదిలించాల్సిన అవసరం లేదు. సేమ్ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేసి వదిలేసేయాలి. బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం టర్న్ చేసుకుంటే ఇటువైపు కూడా కొంచెం పచ్చిగా ఉంటే ఏమన్నా బాగా కాలిపోతుంది. ఒకసారి తిప్పేసిద్దాం. చూడండి బాగా క్రిస్పీగా సేమ్ రవ్వ దోశ అట్లానే వస్తుంది. సేమ్ అటు ఇటు బాగా టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. రెడీ అయిపోయింది రాగి దోశ ఇన్స్టెంట్గా. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీగా కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది ఈ బ్రేక్ఫాస్ట్కి ఇదైతే కనుక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి.